ఒక గిన్నెలో గోధుమ పిండి, మైదా, పసుపు, ఉప్పు కలుపుకుంటున్నాను. ఆ తర్వాత నెయ్యి వేసుకొని వాటర్‌తో యాడ్ చేసుకొని చపాతీ పిండిని పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత బెల్లాన్ని మరిగించుకుంటున్నాను. ఆ తర్వాత పుట్నాల పప్పు, ఇలాచీ వేసుకొని పౌడర్ వేసుకొని ఈ బెల్లం సిరప్‌ని వేసి కలుపుకుంటున్నాను. స్టవ్ మీద ఒక 5 మినిట్స్ వరకు బాగా దగ్గరికి వేసుకుంటున్నాను. ఆ తర్వాత నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇలా గట్టిగా అయిపోయింది కదా! స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ముద్దలు చేసేసుకుంటున్నాను వీటిని. ఆ తర్వాత నేను చపాతీ ముద్దని ఇలా తీసుకొని చేతికి నెయ్యి అద్దుకొని బటర్ పేపర్ మీద ఇలా లోపల ఉండని స్టఫింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇలా చక్కగా నీట్‌గా రౌండ్ అప్ చేసేసుకుంటున్నాను. వీటిని నెయ్యితో నేను అద్దుకుంటున్నాను. ఒక బటర్ పేపర్ మీద చపాతీని నేను ఒక మీడియం సైజ్ మందంగా వేసుకొని ఇలా అద్దుకుంటున్నాను. ఆ తర్వాత నేను వీటిని ప్యాన్ మీద కాల్చుకుంటున్నానండి నెయ్యితో. ఈ బొబ్బట్లను తిప్పుకుంటూ ఇలా కాల్చుకుంటున్నాను. అన్నిటిని ఇదే విధంగా కాల్చుకొని నేను ఒక ప్లేట్‌లో వేసుకుంటున్నాను.